ఫ్రెండ్స్, నా పేరు పద్మజ. మీకు నేను ఈ వీడియో ద్వారా మ్యాథమెటిక్స్ నేర్పాలనుకుంటున్నాను. 5th స్టాండర్డ్కి మ్యాథమెటిక్స్ నేర్పాలనుకుంటున్నాను. ఈ 5th స్టాండర్డ్లో ఏ ఏ చాప్టర్స్ ఉన్నాయి అంటే సపోజ్ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, టైప్స్ ఆఫ్ నంబర్స్ like prime numbers, composite numbers, everything is there. Fractions. These chapters మీకు నేను ఇంట్రడక్షన్ ఇచ్చి ప్రతి ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి సమ్స్, ఎగ్జాంపుల్ సమ్స్ ఇవన్నీ కూడా చెప్తూ మీకు మ్యాథమెటిక్స్ని ఈ వీడియో ద్వారా నేర్పాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి బిగ్గర్ నెంబర్స్. నంబర్స్ అనేవి మీకు అందరికీ తెలుసు కదా. ఆ నంబర్స్ ఏంటవి? హోల్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్, ఈ హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్లో నుంచే మీకు ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ ఇవన్నీ కూడా మీ స్టాండర్డ్కి వస్తాయి. అయితే అసలు మనం ఫస్ట్ ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకోవాలి? బిగ్గర్ నెంబర్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అంతేనా? అసలు ఈ నంబర్స్ ఎలా ఫామ్ అవుతాయో ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. నంబర్స్ ఎలా ఫామ్ అవుతాయి? whole numbers is W is equal to 0, 1, 2, 3, so on. Numbers ఎలా ఫామ్ అవుతాయి నాన్న? 0 is equal to 0 plus 0, 1 is equal to 0 plus 1, 2 is equal to 1 plus 1, 3 is equal to 2 plus 1. Like this numbers ఫామ్ అవుతాయి. ఓకేనా? అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ప్రతి నంబర్కి కూడా ఒకటిని యాడ్ చేసుకుంటూ వెళుతున్నాం, 1 యాడ్ చేసుకుంటూ వెళుతున్నాం. అంటే మీకు ఇక్కడ ఏమర్థమైంది? 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2, 2 is greater than 1, 1 is greater than 0. అంటే మనం ఒక్కొక్క నంబర్ వీటికి ఎడిషన్ చేసుకుంటూ పెడుతుంటే మనకి బిగ్గర్ నెంబర్స్ వస్తాయి. సరే, ఇవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి మనం ఐడెంటిఫై చేసాము. కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాకుండా ఇంకా బిగ్ నెంబర్స్ వచ్చాయనుకోండి, సపోజ్ 10, 11, 12 ఈ నెంబర్స్ వచ్చాయనుకోండి, ఇక్కడ కూడా మనకి 10 plus 1 11, 11 plus 1 12. That means what do you say? 11 is greater than 10. ఎందుకు? 10కి 1 యాడ్ చేసాం కాబట్టి 11 వచ్చింది. లేకపోతే 10 ఉంటాయి కదా. అంటే ఇది ఎంత ఎక్కువ ఉన్నది? 1 ఎక్కువ ఉన్నది కాబట్టి 11 ఈజ్ గ్రేటర్ దాన్ 10. ఇప్పుడు మ్యాంగోస్, బాల్స్, లేకపోతే బాల్స్, 1 ball ఈజ్ ఈక్వల్ టు 1 ball ఈజ్ ఈక్వల్ టు 5 balls. One square is equal to 10 squares. ఓకే, ఇక్కడ ఒక బాస్కెట్లో బాల్స్, ఈ
బాక్స్లో స్క్వేర్స్, is there. ఓకే, నో ఇక్కడ బాల్స్ ఎక్కువ ఉన్నాయా, స్క్వేర్స్ ఎక్కువ ఉన్నాయా? ఈచ్ స్క్వేర్ 10 10 10. ఓకే, ఈచ్ స్క్వేర్ ఈజ్ 10 10 10. ఓకే, 10 10 10. Okay, here 5 balls, each ball is 5 balls, 5 balls, 5 balls. Now which number is greater? ఏ నెంబర్ ఎక్కువ ఉన్నది? 1 ball is equal to 5 balls, 1 square is equal to 10 squares. ఓకే, ఒక బాస్కెట్లో 5 బాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క బాల్ ఎంత అని చెప్పాను నేను? ఈక్వల్ టు 5 బాల్స్ అని చెప్పాను కదా. అలాగే పక్కన స్క్వేర్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్క్వేర్ ఎంత అని చెప్పాను? 10 స్క్వేర్స్ అని చెప్పాను. అయితే ఇందులో ఎక్కువ నెంబర్ ఉందా, ఇందులో ఎక్కువ నెంబర్ ఉందా? ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ చూడండి, ఒక బాల్ ఈక్వల్ టు 5 బాల్స్. అయితే బాస్కెట్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి? 5 బాల్స్ ఉన్నాయి. అంటే 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5. ఎస్, చూడండి ఇక్కడ 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5, టోటల్ 25. ఇన్ ద సేమ్ వే స్క్వేర్స్ 10 plus 10 plus 10 plus 10. How many tens? 10 plus 10 plus 10 plus 10. How many tens? 4 tens. 4 tens means 40. Again 10 plus 10 plus 10 plus 10. 10 10 10 10. 4 10. 40. Again 10 plus 10 plus 10 plus 10. 40. Total how much? 0, 12. 4 plus 4 plus 4. 3 fours. 3 fours are 12. Okay. Which number is greater? ఏ నెంబర్ గ్రేటర్ గా ఉన్నది? 120 is greater than 25. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాం. ఒకవేళ ఆబ్జెక్ట్స్ లేకపోతే ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలి? ఆబ్జెక్ట్స్ లేనప్పుడు ఏం చేయాలి? మనకు ఆల్రెడీ మీరు చిన్న క్లాసులో నేర్చుకున్నారు కదా, 4th క్లాస్లో. యూనిట్ ప్లేస్, టెన్స్ ప్లేస్, యూనిట్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్. మనం ఇక్కడ ఏం చేయాలి? ప్లేస్ వాల్యూస్ని మనం కంపేర్ చేసుకోవాలి. అంటే ప్లేస్ వాల్యూస్ని మనం ఏది పెద్దది ఏది చిన్నది చూసుకోవాలి. దీన్ని ఎలా చేయాలి అని అంటే, హౌ కెన్ వి కంపేర్? దీన్ని మనం ఎలా కంపేర్ చేయాలి, మనం ఎలా తెలుసుకోవాలి? 25 పెద్దదా, 120 పెద్దదా, ఎలా తెలుసుకోవాలి, ఎలా కంపేర్ చేయాలి చూపిస్తాను చూడండి. 120, 25. ఓకే, ఫస్ట్ ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో ఏం లేదు కాబట్టి 0 పెట్టుకున్నాము. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ హండ్రెడ్స్ ప్లేస్ చూడండి. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లేస్ ఇన్ దిస్ నెంబర్? ఈ నెంబర్లో బిగ్గెస్ట్ ప్లేస్ ఏంటిది? హండ్రెడ్స్ ప్లేస్. ఫస్ట్ వీ కెన్ సీ హండ్రెడ్స్ ప్లేస్.
like this. 1 is greater than 0. సెకండ్ వచ్చేసి హండ్రెడ్స్ ప్లేస్లో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో 0 ఉంది. ఈ రెండు మనం ఫస్ట్ హండ్రెడ్స్ ప్లేస్ బిగ్ ప్లేస్ కాబట్టి దాన్ని కంపేర్ చేసాం. ఓకేనా? ఇక్కడ 1 0, 1 గ్రేటర్. నెక్స్ట్ ప్లేస్ లెస్ ప్లేస్ అంటే స్మాలర్ ప్లేస్ ఏది? టెన్స్ ప్లేస్. ఇక్కడ టెన్స్ ప్లేస్లో ఏముంది? 2 ఉంది. ఇక్కడ టెన్స్ ప్లేస్లో కూడా 2 ఉంది. మరి విచ్ ఈజ్ గ్రేటర్? రెండు 2నే కాబట్టి రెండు ఈక్వల్ నంబర్స్. బోత్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్ ప్లేస్. 0 5. 0 ఈజ్ లెస్ దెన్ 5. ఇప్పుడు బిగ్ ప్లేస్లో గ్రేటర్ వచ్చిందా స్మాలర్ వచ్చిందా? బిగ్గర్ వచ్చింది. కాబట్టి 120 ఈజ్ గ్రేటర్ దాన్ 25. డు యు అండర్స్టాండ్? అర్థమైందా? ఇదే విధంగా ఎంత పెద్ద నెంబర్లైనా అంటే ఓ పెద్ద సంఖ్య ఉన్నది, ఎంత దాంట్లో 4 డిజిట్స్ సంఖ్య ఉన్నది, 5 డిజిట్స్ నెంబర్ ఉంది, 10 డిజిట్స్ నెంబర్ ఉంది. ఇట్లాంటి నెంబర్స్ని కూడా మనం ఎలా కంపేర్ చేయాలి అనేది మనం ఈ చాప్టర్లో నేర్చుకున్నాం. ఓకేనా? కంపారిజన్. ఇందాక మనం 120కి 25కి కంపారిజన్ చేసాం కదా, అట్లనే బిగ్గర్ నెంబర్ 3 డిజిట్స్ నెంబర్స్, 4 డిజిట్స్ నెంబర్స్, 5 డిజిట్స్ నెంబర్స్, వాటిని మనం ఎలా కంపేర్ చేయాలో చూడండి. 4352 and 3975. మనం ఇందాకన బిగ్గర్ ప్లేస్ నుంచి స్మాలర్ ప్లేస్కి కంపారిజన్ చేశాం. అలా చేసుకోవచ్చు. స్మాలర్ ప్లేస్ నుంచి బిగ్గర్ ప్లేస్కి కూడా మనం కంపారిజన్ చేయొచ్చు. ఇలా చేసినా ఒకటే, అలా చేసినా ఒకటే. అయితే ఇక్కడ మనం మెయిన్గా ఇది థౌజండ్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, వన్స్ ప్లేస్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ ప్లేస్. ఓకేనా? అయితే ఇక్కడ వచ్చేసి ఏమైంది చూడండి, 1000 ప్లేస్లో 3 ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో 9 ఉంది, టెన్స్ ప్లేస్లో 7 ఉంది, వన్స్ ప్లేస్లో 5 ఉంది. అంటే ఇక్కడ మనం మెయిన్ ఏం చేసుకోవాలి, థౌజండ్స్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే ఎక్కువ ఉంటుందో, ఏ డిజిట్ అయితే ఎక్కువ ఉంటుందో అది బిగ్గర్ నెంబర్. దాన్ని నేను ఎట్లా చేస్తానో చూడండి. 4352 3975. ఇందాక మనం బిగ్ ప్లేస్ నుంచి చేసుకుంటూ వచ్చాం. దాన్ని అట్లానూ చేయొచ్చు, స్మాల్ ప్లేస్ నుంచి కూడా చేసుకుంటూ రావచ్చు. అదేం తప్పేం కాదు, ఎలా అయినా చేయొచ్చు, మన కన్వీనియంట్ని బట్టి చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ. ఓకే, ఇందాక బిగ్ ప్లేస్ నుంచి వచ్చాం కదా, ఇప్పుడు స్మాల్ ప్లేస్ నుంచి వద్దాము. 2 ఇక్కడ వచ్చేసి 5. విచ్ ఈజ్ బిగ్గర్? ఏది పెద్దది ఇందులో? 5 పెద్దది. అంటే 2 అనేది లెస్సర్ దెన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెన్స్ ప్లేస్. ఇక్కడ 5, ఇక్కడ 7. విచ్ ఈజ్ గ్రేటర్? 7 ఈజ్ గ్రేటర్. సో 5 ఈజ్ లెస్ దెన్ 7. నెక్స్ట్ 3, నెక్స్ట్ 9. దిస్ ఈజ్ ఆల్సో లెస్. ఓకే, నెక్స్ట్ 4,
నెక్స్ట్ వచ్చేసి 3. 4 ఈజ్ గ్రేటర్ దాన్ 3. ఫైనల్గా మనం ఏం చేయాలి? ద బిగ్గెస్ట్ ప్లేస్ ఈజ్ థౌజండ్స్ ప్లేస్. ఇది 4000, ఇది 3000. ఏది గ్రేటర్? 4000 ఈజ్ గ్రేటర్. ఓకే, డూ యూ అండర్స్టాండ్? ఫైనల్గా ఎలా రాయాలి దీన్ని? 4352 ఈజ్ గ్రేటర్ దాన్ 3975. ఓకే, five 5029 3. By using that numbers we can write the largest number and smallest number. First we can write largest number. What is the largest number? That is largest digit. Largest digit 9. 9. What is the next largest digit? 5. What is the next largest digit? 3. Next 2. Next 0. Okay. In the same manner, smallest number. What is the smallest number? 0. Can we write 0? 0 అని మనం రాయగలుగుతామా? ఫస్ట్ నెంబర్కి ముందు 0 ఉంటే అది దానికి విలువ ఉంటుందా? ఉండదు. అందుకని చెప్పి నెక్స్ట్ స్మాలెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ స్మాలెస్ట్ ఏంటి? 2. నా ఇప్పుడు మనం ఇందాక వదిలేసాం కదా 0ని, ఆ 0ని ఇప్పుడు రాద్దాం. 0 నెక్స్ట్ స్మాలెస్ట్ 3, next smallest 5, next smallest, next one. Okay, this is bigger number, this is a smaller number. Okay, అర్థమైంది కదా మీకు? బిగ్గర్ నెంబర్స్ ఎలా ఫైండ్ చేయాలి, స్మాలర్ నెంబర్స్ని ఎలా ఫైండ్ చేయాలి, అర్థమైంది కదా? అంటే ఫస్ట్ మనం ఏం కంపేర్ చేసుకోవాలి? థౌజండ్స్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే, అంటే 1000 అంటే ఇప్పుడు ఫస్ట్ మనం దాన్ని ప్లేస్ వాల్యూస్ చేసుకొని ఆ తర్వాత ఏ ప్లేస్లో ఎంత డిజిట్ ఉంది దాన్ని కంపేర్ చేసుకుంటూ మనం బిగ్గర్ నెంబర్ని స్మాలర్ నెంబర్ని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఓకే, మీకు బిగ్గర్ నెంబర్ని ఎలా గుర్తించాలి, స్మాలర్ నెంబర్ని ఎలా గుర్తించాలి, అదిలో కొంచెం మీకు డౌట్ ఉన్నది కదా, దాన్ని మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మామూలుగా ఈ డిజిట్స్ని ఉపయోగించి బిగ్గర్ నెంబర్ ఎలా రాయాలి, స్మాలర్ నెంబర్ ఎలా రాయాలి మీకు అర్థమైంది కదా. ఇప్పుడు అసలు బిగ్గర్ నెంబర్ని ఇంకా పెద్ద నెంబర్లు ఇస్తే ఎలా రాయాలి, ఇంకా పెద్ద పెద్ద నెంబర్స్, ఇప్పుడు నేను 4 డిజిట్ నెంబర్లు ఇచ్చాను కదా, దానికంటే ఇంకా పెద్దవి ఇచ్చినప్పుడు మీరు ఎలా కంపేర్ చేయాలి? సేమ్ యాజ్ అబో, ఇందాకని చెప్పిన దానిలాగానే, కాకపోతే ఏంటంటే మనం ప్లేస్ వాల్యూస్, ఆల్రెడీ మీరు 4th క్లాస్లోను 5th క్లాస్లోను ప్లేస్ వాల్యూస్, పీరియడ్స్ అవన్నీ మీరు నేర్చుకొనే ఉన్నారు. దాని ప్రకారం చేద్దాము. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ 1 2 3 4 5 6 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, దీంట్లో కూడా మనం 6 డిజిట్సే తీసుకున్నాము. ఇక్కడ కూడా పోనీ 2 నెంబరే వేశాను.
అదే చూడటానికి రెండు కూడా సేమే ఉన్నాయి కదా, ఏది పెద్దదని ఎలా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుందంటే ఫస్ట్ ఏం చేద్దాము, పీరియడ్స్, యూనిట్స్ పీరియడ్స్, హండ్రెడ్స్ పీరియడ్స్, థౌజండ్స్ పీరియడ్స్, lakhs periods we can write. ఎలా? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, కామా, థౌజండ్స్, 10,000s, కామా, లాక్స్. ఓకేనా? ఇక్కడ కూడా వన్స్, టెన్స్, హండ్రెడ్స్, కామా, థౌజండ్స్, 10,000s, కామా. ఓకే, ఇక్కడ వచ్చేసి రెండు కూడా 2 lakhs ఉన్నాయి కదా, మరి ఎట్లా తెలుసుకోవాలి ఇక్కడ మనం ఈ 2 lakhsని? ఇందాక మనం చెప్పుకున్నట్లే ఫస్ట్ యూనిట్స్ ప్లేస్, నెక్స్ట్ టెన్స్ ప్లేస్ కంపేర్ చేసుకుంటూ రావాలి, నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్, నెక్స్ట్ థౌజండ్స్ ప్లేస్, నెక్స్ట్ 10,000s ప్లేస్, నెక్స్ట్ లాక్స్ ప్లేస్. ఓకే, ఫస్ట్ ఇలా మనం కంపేర్ చేసుకుంటూ వద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ యూనిట్స్ ప్లేస్, 4 is greater than 0. Tens place, 2 is less than 7. Hundreds place, 5 is less than 6. Thousands place, 7 is greater than 5. 10,000s place, 2, 5 is greater than 2. Next lakhs place, 2 is equal to 2. Okay, 2 is equal to 2. Leave it. Next వచ్చేసి నెక్స్ట్ ఏ ప్లేస్ వచ్చింది? థౌజండ్స్ ప్లేస్, 10,000s ప్లేస్. ఇప్పుడు 10,000s ప్లేస్లో ఏమున్నది? 5 is greater than 2. అర్థమైందా? ఇక్కడ చూడండి, యూనిట్స్ ప్లేస్లో ఇది ఎక్కువ ఉన్నది, నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో లెస్, హండ్రెడ్స్ ప్లేస్లో లెస్, థౌజండ్స్ ప్లేస్లో గ్రేటర్, 10,000s ప్లేస్లో గ్రేటర్. అంటే 10,000s ప్లేస్ ఇస్ గ్రేటర్ ఉంది కాబట్టి దీనికంటే ఇది పెద్దది. అంటే 2,57,524 is greater than 2,25,670. అంటే ఇక్కడ 57,000 ఉన్నది, ఇక్కడ వచ్చేసి 25,000 ఉన్నది. అంటే ఇప్పుడు 57 పెద్దదా 25 పెద్దదా? 57 పెద్దది. కాబట్టి ఈ నెంబరు బిగ్గర్, ఈ నెంబరు స్మాలర్. ఓకేనా? డిఫరెన్స్ ఆఫ్ ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఏంటిది? ఫేస్ వాల్యూ ఏంటి, ప్లేస్ వాల్యూ ఏంటి? చూడండి ఇక్కడ 2,926 నంబర్, యూనిట్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్. అండర్లైన్ ద నంబర్ ఈజ్ 9. ప్లేస్ వాల్యూ ఫస్ట్, ప్లేస్ వాల్యూ అంటే ఏంటి? ఈ 9 అనేది, ఈ అండర్లైన్ నెంబర్ అనేది ఏ ప్లేస్లో ఉంది? ఏ ప్లేస్లో ఉంది? హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. అంటే
దీని వాల్యూ ఎంత అవుతుంది? 9 into 100, 900. అంటే ఈ 9 వాల్యూ ఎంత? 900. ఎక్కడి నుంచి వచ్చింది 900? ఇది 100 ప్లేస్లో ఉంది కాబట్టి 900 వచ్చింది. 1s ప్లేస్లో ఉంటే 1 into 9, 9. అర్థమైందా? అంటే ఇది ఏ ప్లేస్లో ఉంటుందో ఆ ప్లేస్ని బట్టి దాని వాల్యూ ఉంటుంది. మరి ఫేస్ వాల్యూ ఏంటి? ఫేస్ వాల్యూ అంటే మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి నాన్న? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అంటే ఈ నంబర్లకి వాల్యూస్ ఎలా ఉన్నాయి? 0 అంటే 0నే, 1 అంటే 1నే. దీని వాల్యూ ఏమైనా పెరుగుతుందా? ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఈ వాల్యూస్ 5 ఉందనుకోండి, దాని వాల్యూ ఎంత అంటే ఏం చెప్తారు? 5ఏ. 9 వాల్యూ అంటే ఏం చెప్తారు? 9ఏ. ఈ 9 తీసుకెళ్ళి ఏ ప్లేస్లో పెడతామో ఆ ప్లేస్ వాల్యూని బట్టి దానికి వాల్యూ వస్తుంది. ఇక్కడ మనం ఫేస్ వాల్యూ అంటే ఏమేయాలి మరి? ఇప్పుడు 9 అంటే 9ఏ, 5 అంటే 5ఏ, 4 అంటే 4ఏ. దట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ. 9 ఓన్లీ. దాన్ని ఇక్కడ మనం 9 into 1, 9 into 2 అలా మనం వేసుకోకూడదు. ఇప్పుడు 9 into 1 అని పెట్టామనుకోండి, అది యూనిట్స్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. వి డోంట్ రాయకూడదు. మనం 1 అని పెట్టినప్పుడు దాని అర్థం ఏమొస్తుందంటే, ఓహో ఇది 1s ప్లేస్లో ఉంది కాబట్టి దీని వాల్యూ 1 అని అర్థం వస్తుంది. కాబట్టి 9 into 1 అని వేయకూడదు. ఓకేనా? ఈ 9 ఫేస్ వాల్యూ అంటే డిజిటే. అర్థమైందా? 1 1ఏ, 2 2నే, 9 9ఏ. దట్ ఈస్ ద ఫేస్ వాల్యూ. ఓకేనా? అందుకని ఇక్కడ మనం ఏం చేయాలి? 9 into 1 అని వేయొద్దు, ఓన్లీ 9ఏ. 6 ఫేస్ వాల్యూ అంటే ఏం చెప్తారు? 6ఏ. 2 ఫేస్ వాల్యూ అంటే 2నే. ఈ 2 అనేది 10s ప్లేస్లో ఉంది, 1000s ప్లేస్లో ఉంది. ఈ 2 వాల్యూ ఎంత? 10. ఈ 2 వాల్యూ ఎంత? 2000. అంటే ఇది 20, ఇది 2000. అంటే ఈ ప్లేస్ని బట్టి దీని వాల్యూస్ మారినాయి. ఇప్పుడు అలాగే ఇప్పుడు 2 తీసుకున్నాం అనుకోండి, ఇదే నెంబర్లో మనం 2, 9, 2, 6, 2ని అండర్లైన్ చేసామనుకోండి. ఇక్కడ మనం 2ని అండర్లైన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ 2 ఏంటి? ఫస్ట్ 2 ప్లేస్ వాల్యూ. టూ ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ టు 2000. అంటే ఫస్ట్ 2 వాల్యూ ఎంత వచ్చింది? 2000 వచ్చింది. సెకండ్ 2 ప్లేస్ వాల్యూ ఏమొచ్చింది? 2 ఇంటూ ఏ ప్లేస్లో ఉంది? 10s ప్లేస్లో ఉంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 20. మరి ఫేస్ వాల్యూ సంగతి ఏంటి? టూనే. ఫేస్ వాల్యూ ఏంటది? 2నే. అర్థమైందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ? డిజిట్ వాల్యూ ఎప్పుడు కూడా ఇండివిజువల్ వాల్యూనే ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని మనం వేరే డిజిట్తో కలిపి రాస్తామో అప్పుడు దాని వాల్యూ ఇంక్రీజో డిక్రీజో అవుతుందన్నమాట. అర్థమైందా? ప్లేస్ వాల్యూ ఎప్పుడు కూడా ఆ డిజిట్ వాల్యూనే ఉంటుంది. అర్థమైంది కదా?